గైనకోమాస్టియా సర్జరీ చేయించుకున్న తర్వాత ఏమైనా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అయ్యే అవకాశం ఉందా? దీని గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ట్ ఎస్థెటిక్స్, మాదాపూర్, హైదరాబాద్. గైనకోమాస్టియా సర్జరీ ఆర్ మ్యాన్ బూబ్స్కి ట్రీట్మెంట్ ఒక లైపోసక్షన్ విత్ గ్లాండ్ ఎక్సిషన్ చేసిన తర్వాత సెక్షువల్ ఇష్యూస్ అంటే ఇది జనరల్గా గైనకోమాస్టియా అనేసరికి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చే కండిషన్. సో చాలా కామన్గా పేరెంట్స్ అడిగేది ఏంటంటే, మా అబ్బాయికి ఈ సర్జరీ చేయిస్తున్నాము, ఒకవేళ తనకి సెక్షువల్గా ఏమైనా ఇబ్బందులు అవుతాయా, ఎందుకంటే మీరు ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందన్నారు కదా, ఇవన్నిటి వల్ల ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటారు. అయితే తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సర్జరీ వల్ల మనకి ఏ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఇంపార్టెన్స్ కానీ, ఇన్ఫెర్టిలిటీ కానీ ఏది రాదండి. అసలు ప్రాబ్లం గైనకోమాస్టియా అనే ప్రాబ్లము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే మేజర్గా వస్తుంది. టు ప్యూబర్టల్ అంటే ప్యూబర్టీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ జరగడం, అంటే టెస్టోస్టెరాన్ కన్నా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్లాండ్ అనే టిష్యూ, మన బ్రెస్ట్ టిష్యూ అది డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది టెంపరీ. సో మళ్ళీ నా తర్వాత జనరల్గా ఈ మేల్స్లో కరెక్షన్ జరిగి మేల్ హార్మోన్స్ అనేవి డామినేట్ చేసేస్తాయి మోస్ట్ ఆఫ్ ది పర్సన్, అంటే 95% అబ్బాయిల్లో ఇలాగే జరుగుతుంది. ఇలా జరిగిన తర్వాత ఒక్కసారి ఎప్పుడైతే మేల్ హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్ మనకి పెరిగి అంటే నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తుందో, అప్పుడు తర్వాత లైఫ్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కానీ మనం గైనకోమాస్టియాలో మనం ఏం చేస్తున్నాము, ఆల్రెడీ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల డెవలప్ అయిన టిష్యూని మనం అడ్రస్ చేస్తున్నాం సర్జరీలో, అంతేకాని మనం ఏమీ హార్మోన్స్ కరెక్షన్ చేయట్లేదు. ఇది మీకు క్లియర్గా అర్థం కావాలి. సో ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే, సో మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఈ సర్జరీలో ఓన్లీ ఆ గ్లాండ్ ఫ్యాట్, ఎక్స్ట్రాగా డిపాజిట్ అయిన ఫ్యాట్ గ్లాండ్ మాత్రమే మనం తీసేయడం జరుగుతుంది. దట్ టు విత్ ఏ స్మాల్ ఇన్సిజన్. ఇట్స్ ఎ సింపుల్ సర్జరీ అండ్ రిజల్ట్స్ ఆర్ పర్మనెంట్. ఇట్స్ వెరీ సేఫ్ అండ్ దేర్ వోంట్ బీ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ.